ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ ఫంక్షన్ పేరేంటన్నావు? ఏంటి మళ్ళీ మర్చిపోయావా? సంపూర్తి కదా? పూర్తిగా గుర్తు రావట్లేదు ఫ్రెండ్. షష్ఠి పూర్తి. ఎస్, షష్ఠి పూర్తి. దీని మీనింగ్ ఏంటి ఫ్రెండ్? నేను చెప్తానిలా రావే. షష్ఠి పూర్తి అంటే 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చేసుకునే శుభకార్యం. ఇప్పుడు మీ తాతయ్యకి 60 సంవత్సరాలు పూర్తిగా నిండాయి కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడన్నమాట. అది షష్ఠి పూర్తి అంటే. అర్థమైందా? ఒరే బసవా, మీ వియ్యంకుల వాళ్ళు వస్తున్నారా? అతిథి మర్యాదలు చెయ్యాలి కదా. పద. నమస్కారం బావగారు. నమస్కారం. అమ్మమ్మా. ఖుషి, ఎలా ఉన్నావమ్మా? నాన్న. బావగారు రండి, కాళ్ళు కడుక్కోండి. బావగారు బయలుదేరే ముందు చెప్తే కారు పంపించేవాడిని కదా. పర్వాలేదు బావగారు, మీరు మంచి మనసుతో మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించారు. మాకు అంతకంటే కావాల్సిందే ఉంటుంది. ఒక్కసారి పెళ్లి చేసుకుని వియ్యంకులయ్యారు. ఆస్తి అంతస్తుల్లో భేదం ఉండొచ్చు గాని బంధుత్వంలో కాదు కదా. నేను అనుమానించినట్టు మళ్ళీ ఇప్పుడు ఏదో అవమానం జరిగేటట్టుగా అనిపిస్తోంది నాకు. కీర్తి, అమ్మా నాన్న షష్ఠి పూర్తికి నువ్వు ఇలా డల్గా ఉంటే కుదరదు. హ్యాపీగా ఉండు. సరే సరే, రండి, లోపలికి రండి. రండి రండి. వెళ్తూ మీ కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్ళాలిగా. బావగారు, ఏదో మా స్తోమతకు తగ్గట్టుగా చిన్న కానుక. అయ్యో బావగారు, కానుకలనేవి ఇచ్చే మనసులో ఉండాలి కానీ ఖరీదులో కాదండి. బాగా చెప్పావురా బసవా. అమ్మా లక్ష్మి, వాళ్ళిద్దరినీ కూర్చోపెట్టి బొట్టు పెట్టి బట్టలు పెట్టమ్మా. కేవలం ప్రెగ్నెంట్ అయినందుకే తులసిని మహారాణిలా చూస్తున్నారంటే రేపు నిజంగా బిడ్డ పుట్టేస్తే నన్ను దానికి దాసిని చేసేస్తారు. అలా జరగనివ్వను. కీర్తి ఎక్కడమ్మా? కనిపించట్లేదు. లోపలుందమ్మా. నీలిమా, వాళ్ళకి కాఫీలు తెచ్చివ్వు. సరే అత్తయ్య. అమ్మా లక్ష్మి, ఇంతకాలం మన రెండు కుటుంబాల మధ్య అపార్థాలు అనర్థాలు జరిగుండొచ్చు. అన్నీ సర్దుకుంటాయి. మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అలా అనకండమ్మా. ఈ రెండు కుటుంబాలకి పెద్దవారు మీరు. మన రెండు కుటుంబాలు ఇప్పుడిలా కలవడం, అది కూడా నా కొడుకు షష్ఠిపూర్తిలో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
సందడి మా ఇంట్లో అయినా పండగ 2 కుటుంబాలది. మీరు దగ్గరుండి దంపతులకి షష్ఠి పూర్తి జరిపించాలి. లక్ష్మి, నువ్వు నా కోడలతో పాటు వెళ్ళి వీళ్ళందరితో కలిసి పెళ్లి కూతుర్ని చెయ్యి. శ్రీనివాస్, నువ్వు సిద్ధు వాళ్ళు కలిసి నా కొడుకుని పెళ్లి కొడుకుని చెయ్యి. అంతకంటే అదృష్టం ఏముంటుందమ్మా. అది కూడా మీ చేతుల మీదగానే వాళ్ళ పెళ్లి జరగాలి. అది నా కోరిక. సరే బామ్మ, నీ కోరిక తీరుతుందిలే. అమ్మా తులసి, నువ్వే దగ్గరుండి ఇదంతా చూసుకోవాలి, సరేనా? సరే బామ్మగారు. ఎలా ఉందే నా పర్ఫార్మెన్సు? అత్తిరిపోయింది బామ్మ. నీ పర్ఫార్మెన్స్ కి నేనే పడిపోయాను. ఇంకా తులసి ఫ్యామిలీ పడిపోదా? రాజకీయాల్లో చక్రం తిప్పిన వంశమే మాది. వీళ్ళొక లెక్క మాకు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సరిపోయింది బామ్మ. ఇదే మీరు సినిమాలో చేసుంటే ఆస్కార్ అవార్డు ఎగురుకుంటూ మీ దగ్గరికి వచ్చేది. సరే పద, విశాలాక్షిని రెడీ చేసి మన ప్లాన్లో మొదటి పావుని కలుపుదాం. పద పద. ఏంటో ఏం జరుగుతుందో. మేడం, ఈ ఫైల్ చాలా కాన్ఫిడెన్షియల్. సార్ లాకర్లో పెట్టమని ఇచ్చారు. ఇదిగోండి మేడం. వస్తాను మేడం. వైకుంఠం, మేడం, ఆ ఫొటోస్ తీసుకో. తీసుకోండి మేడం. నువ్వే చూడు. నేనా? ఉమ్. ఎవరు మేడం వీళ్ళంతా? పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయిని వెతుకుతున్న అబ్బాయిలు. నైస్. కానీ వీళ్ళ ఫోటోలు మన ఇంట్లో ఎందుకున్నాయి మేడం? పెళ్లి కావాల్సిన అమ్మాయి మన ఇంట్లో ఉంది కాబట్టి. పెళ్లి కావాల్సిన అమ్మాయా? పాపం భాగ్యం మనల్ని నమ్ముకునుంది కదా. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అంటే మీరనేది బెబ్బే భాగ్యం గురించా? ఆ అవును. ఇవన్నీ నేను షార్ట్ లిస్ట్ చేసిన ఫోటోలు. ఇందులో నుంచి నువ్వే ఒకరిని సెలెక్ట్ చేయి. నా భాగ్యానికి ఎలాగైనా పెళ్లి చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. అయినా పని మనిషి గురించి మీకు ఇంత పట్టింపేంటి మేడం? చెప్పాను కదా, నా స్వార్థం కూడా ఉందని. పెళ్లి చేసేస్తే భార్య భర్త ఇద్దరు పనిచేసుకుంటూ ఇంట్లోనే పడుంటారు.